హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి మ్యాజిక్ పిన్ యాప్ ఉంది కదా, ఆ యాప్లో నుంచి అనమాట. అందులో మనకి కేటగిరీ 101 షాప్ అని ఒక కేటగిరీ యాప్ బ్యానర్ ఉందన్నమాట. అందులో నుంచి అనమాట ఈ ఆఫర్ వచ్చేసి. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాను అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూట్ చేసుకోండి. అలాగే మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వస్తుంది అమెజాన్ నుంచి. అలాగే బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా వస్తుంది అన్నమాట ఫ్లిప్కార్ట్ నుంచి. ఇవన్నీ కూడా ఇందులో డీల్స్ అన్నీ కూడా ఇందులో పోస్ట్ చేస్తాం అనమాట. అందరు మంచిగా లూజ్ చేసుకోండి. సో ఆఫర్స్ అన్నీ. సో ఆఫర్ చెప్పుకున్నామండి. ఇప్పుడు ఆఫర్ చెప్పుకునే ముందు మ్యాజిక్ పిన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. లాగిన్ ఐడి డీటెయిల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ చేసుకోండి. రిఫరల్ కోడ్ అడిగితే ఏదైనా ఇచ్చేసేయండి. నాకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాంట్లోనే వెళ్ళిపోయి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ 101 కేటగిరీ షాప్ ఉందిగా, బ్యానర్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో మనకి 10 రూపీస్ది 2 రూపీస్కి వస్తుందని చూపిస్తుంది చూసారా. సో ప్రోమో కోడ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి, సో ఇక్కడ ప్రోమో కోడ్ వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా, షాప్ 101 AP9 అని చెప్పి. సో ఇక నేను ఇక్కడ ప్రోమో కోడ్ అవుతుందో అది రిమూవ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ వరకు వచ్చినాక 10 రూపీస్ యాడ్ టు కార్డ్ చేసినాక ఇక్కడ అప్లై ప్రోమో కోడ్ మీద క్లిక్ చేసి షాప్ 101 AP9 అని ఎంటర్ చేసేసి ప్రోమో కోడ్ అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి 8 రూపీస్ అనేది ఆఫ్ అయిపోతుంది. 10 రూపీస్ గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో అమెజాన్ది 8 రూపీస్ ఆఫ్ అయిపోతుంది. 2 రూపీస్ పే చేయమని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ పే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. పే మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే మనకి పేమెంట్ అనేది కూడా సక్సెస్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నా పేమెంట్ వచ్చేసి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. గూగుల్ పేలోకి వెళ్ళిపోయింది. గూగుల్ పేలోకి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ యూపీఐ ఎంటర్ చేసేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది అనమాట. కంగ్రాచులేషన్స్ అని వచ్చింది చూసారా. సో గిఫ్ట్ కార్డ్ కోడ్ ఏదైతుందో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. ఈ కోడ్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని అమెజాన్లో రిడీమ్ చేయాలన్నమాట. సో ఇక్కడ అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ అమెజాన్ పే సెలెక్ట్ చేసుకొని కింది స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆల్ గిఫ్ట్ కార్డ్స్ అనే సెక్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఆల్ గిఫ్ట్ కార్డ్ సెక్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే కోడ్ ఏదైతే ఉందో ఎంటర్ కోడ్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేసేసేయండి. కాపీ చేసిన కోడ్ ఎంటర్ చేసేసి పేస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే యాడ్ టు కార్డ్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే కోడ్ అనేది రిడీమ్ అయిపోతుంది అనమాట. రిడీమ్ అయిపోయిన వెంటనే 10 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట అమెజాన్ పే వ్యాలెట్లోకి. సో ఇది ఫ్రెండ్స్ ఆఫర్, ఎవరు మిస్ అవ్వకండి, అందరూ మంచిగా లూజ్ చేసుకోండి. సో ఇలా మల్టిపుల్ అకౌంట్స్తో మల్టిపుల్ 10 రూపీస్ అనేది లూజ్ చేసుకోండి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. Perfect.